గత ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సడన్గా తెలుగుదేశం పార్టీ వైపు ఎందుకు టర్న్ తీసుకున్నారు? ప్రస్తుతం ఇది ఏపీలో ఇదే చర్చగా నడుస్తోంది. అంటే ఇప్పటికే బీహార్కి చెందినటువంటి ప్రశాంత్ కిషోరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకి వ్యూహకర్తగా పనిచేస్తూ ఆ పార్టీకి సంబంధించినటువంటి గెలుపోటములు అంచనా వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే గెలుపుకి కావాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేస్తూ కూడా కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏపీలో గత ఎన్నికల్లో ఒక పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి చంద్రబాబు మీటింగ్ పైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి ఉన్నారు. సార్, ఏం చెప్తారు? గత ఎన్నికల్లో ఒక పార్టీకి చేశారు, ఆయన ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి 175కి రావడానికి కారణం ప్రశాంత్ కిషోర్ అనేటువంటి చర్చ బాగా జరిగింది. ఎందుకు అతను ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ తీసుకున్నారంటారు? మీరు ఏదైనా ఒక సరుకుని ఏదో కూరగాయలు కానీ మోర్లో ఒక రకంగా ఉంటుంది, ఇంకో డీమార్ట్లో ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఎందుకు కొన్నారు, వీళ్ళు ఎందుకు కొంటారు, ఎవరు పాటు వాడు కొనుక్కుంటూ ఉంటాడు. సరుకున్న ప్రాధాన్యతే ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు, ఎవరికి ఇష్టం వాళ్ళు కొనుక్కుంటారు. ప్రశాంత్ కిషోర్ లాగా ఒక అలాంటి ఒక సరుకులో ఒక భాగమే. కాబట్టి అతను ఒక సరుకుగా చూడాలి తప్ప అతన్ని ఎథిక్స్ ఇవేం చూడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళతో ఉంటాడు. అయితే ఆయన్ని ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఆయన ఏదో ఇప్పుడు ఒక ప్రధానమైన ప్రస్తావన ఏమొస్తుంది, 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిపించాడు కాబట్టి ఈసారి 2024లో చంద్రబాబుని గెలిపించేస్తాడని. 2019లో జగన్ని ఆయన గెలిపించలేదు, 2024లో చంద్రబాబు నాయుడిని ఆయన గెలిపించలేడు. ప్రజలు ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు తెలుగు ఏం చేస్తారంటే, గెలిచే వాళ్ళ పక్కన నిలబడుకొని మేము గెలిపించినట్టుగా చూస్తారు తప్ప ఇంకోటి కాదు. జనరల్గా ఈ ఎన్నికల్లో గెలవాలనుకున్న పార్టీ ప్రతి శకునాన్ని తమ వైపు నింపుకోబడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవాలనుకుంటున్నాడు, ప్రశాంత్ కిషోర్ ఉంటే గెలుస్తాడని ఒక జనరల్ ప్రచారం ఉంది కదా. ఆయన కూడా ఒక 100 కోట్లు 200 కోట్లు ఆడబడి ఉంటే ఆయన ఉంటాడు. అట్లా అన్ని శక్తులు నాతో ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇట్లా ఉన్నాడని చెప్పడం ద్వారా ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఆయనకి ఎథిక్స్ లేవు, ఆయన వల్ల గెలిచే ఓటమి ఉండదు. ఇది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తేనే తెలుగుదేశం గెలుస్తుంది. గతంలో కూడా 2019లో చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత, జగన్ మీద అనుకూలత గెలిపించింది తప్ప ప్రశాంత్ కిషోర్ టీం వల్ల కాదు. రేపు కూడా అదే రాష్ట్రంలో జరుగుతుంది. తక్కువగా తీసాడు, పక్కన పడేశారు. బట్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు, అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి స్ట్రాటజిక్స్ కానీ లేకపోతే ఐపాక్ టీంకి సంబంధించి వారిని నమ్ముకొనే ముందుకు వెళ్తున్నాయి. అంటే ఎందుకు ఏపీలో 40 సంవత్సరాల పాటు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ని తెచ్చి పక్కన పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఆయనకి ఎంత ఉందంటారు? ఇప్పుడు యువకర్త నిర్ణయించేటుకుంటే తెలుగుదేశం వైసీపీకి ఎందుకు యువకర్త మారాలి, కాంగ్రెస్కి మారచ్చు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని గెలిపించమని చూద్దాం, లేదా జనసేనని గెలిపించమని ఉంటాను. నేను తక్కువ కాదు, ప్రజలు గెలిపిస్తారు తప్ప ప్రశాంత్ కిషోర్ కాదు. ఇది మొదటి అంశం. ఎందుకు ప్రశాంత్ కిషోర్ని తీసుకుంటున్నారు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే మాట ఎందుకు వస్తుందంటే, జగన్ గారు ఎందుకు తీసుకున్నారు? మొట్టమొదటిగా గత 10 ఏళ్ళుగా రాజకీయ పార్టీలు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయినాయి. ఒకప్పుడు పార్టీ చట్టం ఉండేది, జిల్లా కమిటీలు, తాలూకా కమిటీలు, వాళ్ళు అసెస్మెంట్ చేసేవాళ్ళు, ఎన్నికలైన తర్వాత వాడు చేసేవాళ్ళు. ఈ పార్టీ క్యాడరు, పార్టీ సిస్టమ్ అనేది మెల్లిగా కొలాప్స్ అవుతుంది. జగన్ గారు మొదటి నుంచి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు కంపెనీ కూడా అట్లా మారిపోయింది. కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిన తర్వాత ఏమవుతుంది, యంత్రాంగం చెడిపోతుంది. దాని ఫలితంగా సమాచారాన్ని రాబట్టుకోవడం కోసం కానీ, వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇట్లాంటి వ్యక్తులు ఒక అవసరం వచ్చేస్తూ ఉంది. కంపెనీలుగా మారిపోయాయి కాబట్టి పార్టీ చట్టం వీక్ అయిపోయింది కాబట్టి పార్టీని వీళ్ళే ధ్వంసం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు వాళ్ళకి అసెప్ట్ చేయాలి? ఒక అసోసియేషన్ కావాలి, ఒక ఏజెన్సీ కావాలి. జస్ట్ లైక్ ఏజెన్సీ ఇది. దీంట్లో మంచి పేరున్న ఏజెన్సీ ఏంది? ప్రశాంత్ కిషోర్. మనకు కనుగోలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కడుతున్నాడు. నేనేమంటానంటే, ఆ కనుగోలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని గెలిపించవచ్చు కదా. తెలంగాణలో గెలిపించిన కనుగోలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గెలిపించలేకపోతున్నాడు? కాబట్టి కనుగోలు కానీ కొన్ని ఎన్నికల అసెస్మెంట్ కమిటీ కొన్ని ఉన్నాయి ఏజెన్సీలు, వీళ్ళ ఏజెన్సీ కరెక్ట్గా ఉంటుంది. ఒక ప్రచారం వచ్చిందంట, దాని వెనకాల పడడం అనేది సమాజం యొక్క ఒక అలవాటు. ఆ రకంగా ప్రశాంత్ కిషోర్ని కూడా వాళ్ళు ఒక గ్లామర్ ఉంది. నిజానికి ప్రశాంత్ కిషోర్ అంత గ్లామర్ ఉంటే బీహార్లో ఆయన ఎందుకు గెలవలేదు? ప్రపంచాన్ని అంతా గెలిపించాను, ఆయన ఎందుకు గెలవలేదు? కాబట్టి ఒక వాతావరణం ఉంది ప్రశాంత్ కిషోర్ ఏదో చేస్తాడు అని. ఆయన కూడా మనం గంపలు వేసుకునేస్తే ఒక పని అయిపోతుంది. ఏదో 100-150 కోట్లు అయిపోతుంది. దానికి ఏం పెద్ద 1000 కోట్లు పెట్టే వాళ్ళకి ఇది ఒక లెక్క కదా అనే యాంగిల్ తప్ప ప్రత్యేక కారణాలు చూడాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, లేకపోతే ప్రశాంత్ కిషోర్ వస్తే ఏదో పార్టీ గెలిచిపోతుందనే ఒక ప్రచారం కోసమే మీరు ఆయన్ని తెచ్చి పక్కన పెట్టుకున్నారంటారా? లేకపోతే ఇప్పుడు గతంలో వైసీపీకి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ని నానా దుమ్మెత్తిపోసారు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అదే పార్టీ తెచ్చి పక్కన పెట్టుకునింది. అంటే ఏంటి వాళ్ళ స్ట్రాటజీ అంటారు? ఇప్పుడు మా వెనకాల అందరూ వచ్చేస్తున్నారు. ఆ రోజు జగన్కి అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ ఈరోజు నాతో ఉన్నారు అని చెప్పడం ద్వారా ఒక మానసికమైనటువంటి స్థితిని తీసుకొచ్చే ఉద్దేశం ఒకటి ఉండొచ్చు. రెండోది, ఇది చాలా ప్రమాదకర ఆట.
ఎందుకంటే ప్రశాంత్ కిషోర్కి 100-150 కోట్లు ఇస్తారు, నాకు కరెక్ట్ లెక్క తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఎథిక్స్ ఏమి లేవు కదా. గతంలో జగన్ సమర్థించిన వ్యక్తి ఈరోజు ప్రశాంత్కి తెలుగుదేశం సమర్థిస్తున్నా అంటే అతను మనీ తప్ప మనసుకు సంబంధించిన విషయాలు కాదు. అది క్లియర్ అయిన తర్వాత చంద్రబాబు గారు 150 కోట్లు ఇస్తారు, జగన్ గారు రహస్యంగా 200 కోట్లు ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆడుండి డిస్టర్బ్ చేస్తాడా? కాబట్టి ఈ బిజినెస్ మ్యాన్స్ని పెట్టుకోవడం చాలా పొరపాటు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేను అనుకుంటుంది వాళ్ళు చెప్పింది ఏంటాడని నేను అనుకోను. నాకు ఒక ఉదాహరణ కూడా ఉంది. లోకేష్ గారు పాదయాత్ర ఎవరు ఆయన శిష్యుడు ఎవరో సమ్ పర్సన్ ఉన్నాడు, రాబిన్ సింగ్, ఆయన శిష్యుడే కదా. ఆ టీం మాట నిన్న నియోజకవర్గం ఉంటుంది, తాడిపత్రి అనుకుంటాను బహుశా. అక్కడ వాళ్ళు డిజైన్ చేశారు, లోకేష్ గారు ఎట్లా నడవాలి, ఏ వీధి నడవాలి, ఇవన్నీ డిజైన్ చేశారు. తాడిపత్రి ఆయన ఒప్పుకోలేదట, నేను చెప్పినట్టు వినాలన్నారట. కానీ అనివార్యంగా లోకేష్ గారు ఇని ఆ నియోజకవర్గం వరకు రాబిన్ సింగ్ని పక్కన పెట్టాడు. కానీ రాష్ట్రంలో అన్నిటికన్నా బాగా జరిగింది ఆ నియోజకవర్గం. ఆ రోజు తాడిపత్రిలో దేశీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పి ఛాలెంజ్ చేసింది, మీరు ఎవరోనూ తీసుకొచ్చి పెడుతున్నారు, కుదరదు, నేను చూపిస్తాను, నేను కానీ సక్సెస్ కాకపోతే ఎమ్మెల్యే సీట్ కానీ అడగనని చెప్పినాడంట. ఆయన మాట విన్నాడు, సక్సెస్ఫుల్ ఉంచాడు. అంటే అర్థం ఏంటి? స్థానిక కమిటీలు బాగుంటే వీళ్ళు ఎందుకు పనికిరారు అనేది. కాబట్టి ఈ రాజకీయ నాయకులు కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏంటాడని నేనేం అనుకోవట్లేదు. ఆయన కూడా ఒక అసెట్ పెట్టుకుని ఆయన ఇచ్చిన సమాచారం కూడా తీసుకొని 100 రకాల విశ్లేషణ చేసి ఇప్పుడు జగన్ వెనకాల 20-30 టీంలు అంటున్నారు. లాస్ట్ టైం 2019లో జగన్ గారు ప్రశాంత్ కిషోర్ మాట విన్నాడని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పండి. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి ఇస్తారని మీకు తెలుసు, నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేసింది ఒకటి చెప్పండి. మళ్ళీ ఆయన అనుకునేదే ఇచ్చినాడు. కాబట్టి వాళ్ళని కొన్ని సమాచార సేకరణకు పెట్టుకుంటారు, 100 రకాల సమాచారాలను విశ్లేషణ చేసుకుంటారు, ది బెస్ట్ ఎంచుకుంటారు. ఇతనికి ఒక గ్లామర్ ఉంది. నేను ఎంత తక్కువ మాట్లాడినా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఉంటే గెలుస్తారు అనే ఒక వాతావరణం వచ్చేసింది. ఆయన కూడా మన ఇంట్లో ఉంటే ఇంకొంచెం మూమెంట్ బాగుంటుంది కదా అనే ఒక జనరల్ లుక్ కోసమే తీసుకున్నట్టున్నారు. ఆయన మాట అన్ని ఇంటారని నేను అనుకోను. వ్యూహాలు తీసుకుంటారు, లేకపోతే లేదు. ప్రశాంత్ కిషోర్ బీహార్లో కూడా ఓడిపోయాడు. అంటే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలవడం వెనక జగన్ హస్తం ఉంది, ఇది పొలిటికల్ స్ట్రాటజీనే అని భావిస్తారా? నేను భావించడం కానీ జగన్ గారు ఆ ప్రయత్నం చేస్తే ప్రశాంత్ కిషోర్ దానికి సిద్ధపడడు అని మాత్రం అనుకోను. ఎందుకంటే డబ్బులే ప్రధానమైన వ్యక్తికి, బిజినెస్ మ్యాన్కి ఎక్కడ బిజినెస్ ఉంటే అక్కడ ఉంటారు. వెన్నుపోటు బిజినెస్ అంటాను. ఎన్నుపోటు అనేది నమ్మించి మోసం చేయడం. ఈయన నన్ను వాడుకో అంటాడు. ఇప్పుడు ఇంకా తమాషా చూడండి, ఆయన అయిపోయాక ఇంకా ఎన్నే ఉంది. వాళ్ళు ప్రకటన కూడా చేశారు జగన్ కోసం మేము పనిచేస్తామని. ఆయన శిష్యుడు ఆల్రెడీ రాబిన్ సింగ్ ఉన్నాడు అక్కడ తెలుగుదేశంలో. ఆయన అయిపోయాక టీమేమో జగన్ దగ్గర పనిచేస్తూ ఉంది. ఇట్లాంటి వాళ్ళు నమ్ముకుని ఆయన ఏం చేస్తాడు రాజకీయం. రెండో అంశం ఏంటంటే తెలుగుదేశానికి ఒక పెద్ద ప్రమాదం ఉంది. అసలు ప్రశాంత్ కిషోర్ని తిట్లని తిట్టారు. ఎట్లా తిట్టారు? చివరికి వాళ్ళకి అనుకూలంగా మీడియా అయితే ఇంకా విచ్చలవిడి తయారైంది. ఇప్పుడు నిన్నేం మాట్లాడుతున్నారు? జగన్ దగ్గర ఉంటే అసాంఘిక ప్రవర్తన కలిగినాడు, బ్రోకరు, ఇది వీళ్ళు మాట్లాడింది. అదే ఛానల్ నిన్నటి నుంచి సంచలనం అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు కలిస్తే సంచలనం కావడం ఏంటి, జగన్ గారితో ఉంటే బ్రోకర్ కావడం ఏంటి? ఇట్లాంటి విపరీత పోకడలు చివరకు వీళ్ళని ముంచేస్తాయి. కాబట్టి చంద్రబాబు గారు ప్రజలు నమ్ముకోవడం మంచిది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ఒక్కరుతున్నాడు తెలుగుదేశంకి? పోనీ తెలుగుదేశం పార్టీన పనిచేసి వచ్చిందా? నాకున్న అవగాహన తెలుగుదేశం కూడా ఎక్కడ పనిచేయాల. ఎవరు పనిచేయారంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు అందరూ పనిచేసి ఆయన ఓడించినారు. రేపు 24లో కూడా జగన్ మీద వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా మీరు గెలుస్తారు. జగన్ మీద అనుకూలత వస్తే ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా జగన్ను ఓడించలేరు. జగన్ గారిని వ్యతిరేకత వచ్చేసి మిమ్మల్ని గెలిపించడం అనుకో, ప్రశాంత్ కిషోర్ ఎవడు అవసరంలో మీరు నామినేషన్ చేసి పద్ధతికి ఎలక్షన్ జరిపితే గెలుస్తారు. కానీ జగన్ మీద వ్యతిరేకత, అనుకూలత గెలుపోవటం నిర్ణయిస్తాయి తప్ప ఈ ప్రశాంత్ కిషోర్లు వీళ్ళు అయితే కాదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ప్రశాంత్ కిషోర్ పైన లేనిపోని మాటలు స్టార్ట్ చేశారు. అంబటి రాంబాబు కూడా మెటీరియల్ మంచిదైతే మేస్త్రి ఎలాగైనా కడతాడో లేకపోతే ఆ మొత్తం చెడిపోతుంది అంటున్నారు. అంటే ఎందుకు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మార్చే ప్రయత్నం జగన్ చేస్తున్నాడు? అసలు దీని వెనక కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా దానివల్ల చాలా వ్యతిరేకత కూడా వస్తుంది కదా. అంటే రెండు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ టీంని ఏమి తిట్టట్లా. మెటీరియల్ బాగలేకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? మేస్త్రి అనేవాడు ప్రశాంత్ కిషోర్, మెటీరియల్ అనేది తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో. మీదే బాగలేకపోతే మేస్త్రి వచ్చి ఎంతమంది మేస్త్రి వచ్చి ఏం చేస్తారనేది వాళ్ళకి కాండామెంట్. అయితే వాళ్ళకి బలం చేకూర్చే అంశం ఏంటంటే గతంలో మనం మాట్లాడిన మాటలు, జగన్ తిట్టాల్సిన చోట కూడా ప్రశాంత్ కిషోర్ని తిట్టుకుంటా ఉంటే ఇప్పుడు ఆ రికార్డే కదా ఇవన్నీ. ఇప్పుడు వివిధ ఛానళ్ళు, కొన్ని ఛానల్స్లో రోజువారీ వచ్చే వార్తలు మళ్ళీ ప్లే చేస్తే చాలు, తిట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి అది ఒక అసెట్. జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మార్చడంలో ఆయనకు ఒక సమాచారం ఉంది. మన అందరూ ఏమనుకుంటున్నారంటే తెలంగాణ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థుల మీద కోపంతో అనేది రాంగ్. జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప ప్రోగ్రామ్ని గత సంవత్సరం నుంచి రివ్యూ చేస్తున్నాడు. ప్రతి లెక్కల్లో 160 మంది, 30 మంది, 40 మంది బాగాలేదు అంటున్నాడు. ఏంటి అర్థం? రెండోది ఇంటింటికి గడప గడపకు వైసీపీ ప్రభుత్వం ఎందుకు పెట్టాలి ప్రోగ్రామ్? ఆల్రెడీ మీరు ప్రతిరోజు గడప గడప పోతున్నారు వాలంటీర్లు. కొత్తగా మళ్ళీ గడప గడప ఎందుకు పెట్టారంటే మన ఎమ్మెల్యేలు పోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ పరిపాలన కావచ్చు, 32 లక్షల ఇళ్ల పట్టాల విషయంలో ఎమ్మెల్యేల పాత్ర లేదు. ఎమ్మెల్యేలు దాదాపు ప్రభుత్వానికి దూరం అయిపోతున్నారు. దూరం అయిపోయిన ఎమ్మెల్యేలు వ్యాపారాలు చేసుకుంటున్నారు, కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, తప్పుడు పనులు చేస్తున్నారు. మనకు తెలుసు కొంతమంది ఎమ్మెల్యేల పైన ఎట్లాంటి చెడ్డ పేర్లు ఉందో. కాబట్టి వీళ్ళు జనాన్ని మన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వం వాలంటీర్లు చూసుకున్నారు. వీళ్ళ పరిస్థితి దారుణిది. వీళ్ళు గమ్మున ఉన్నారా, వ్యాపారాలు చేసుకుంటూ కార్యకర్తలు మర్చిపోయినారు. దాంతో వీళ్ళు నిలబడితే వైసీపీ వాళ్ళే ఓడిచ్చేస్తారేమో అనంత
పరిస్థితి ఫీడ్బ్యాక్ జగన్ గారికి ఉంది. ఎప్పుడు తెలంగాణ ఎన్నికల తర్వాత కాదు, 1 year నుంచి ఉంది. చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల ముందు, మీరందరూ నాతో రావాలనుకుంటున్నాను, సర్వేల రిపోర్ట్లు కానీ స్టడీ కానీ నెగిటివ్గా వస్తే నిర్దాక్షిణ్యంగా ఇవ్వను, అప్పుడు బాధపడద్దండి అన్నాడు. ఎప్పుడు తెలంగాణ ఎన్నికలకు ముందే. అంటే ఆయనకు కొన్ని పెట్టుకొని సమాచారం ఉంది, 40 మందో 50 మందో ఎమ్మెల్యేలు మార్చకపోతే ఇబ్బంది వస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, చంద్రబాబు గారు అడుగుతున్నారు, ఇక్కడ పనికి మాలిన ఎమ్మెల్యే ఇంకో చోట ఎట్ట వస్తాడు, ఎమ్మెల్యేని మార్చినంత మాత్రం మారిపోతుంది. ఇక్కడ సమస్య ఉందంటే ఒక ఎమ్మెల్యే మీద వ్యతిరేకతకి అనుకూలత తేడా ఉంటుంది. ఒక ఎమ్మెల్యే పట్ల పాజిటివ్గా ఉన్న ఓట్లు జగన్మోహన్ రెడ్డికి 90%, 95 ఓట్లు వస్తే నాకు 5 ఓట్లే వస్తాయి. కానీ నేను ప్రజా వ్యతిరేకంగా మారిపోతే నేను చెడగొట్టే ఓట్లు 50 ఉంటాయి. ఎమ్మెల్యే ద్వారా వచ్చే ఓటు 5 ఓట్లు అయితే చెడగొట్టే ఓట్లు 50 ఉంటాయి. కాబట్టి ఆ రీత్యా వాళ్ళందరినీ మార్చే ప్రయత్నం ఒకటి చేస్తాడు. ఇది సాహసం. ఖచ్చితంగా దీన్ని సరైన పద్ధతిలో చేయకపోతే జగన్ గారికి ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. ఎమ్మెల్యేల కారణంగా ఓడిపోయే నియోజకవర్గాలు కూడా వైసీపీలో ఉన్నాయి. ఆ రీత్యా ఆయన మార్చుకుంటాడు అనుకుంటున్నాను. సార్, ఏపీలో మరో కీలక నేత మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా జై భారత్ నేషనల్ పార్టీ అనే పేరుతో మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. నిజంగా ఆయన అంతటా వ్యక్తి ఒక పార్టీ పెట్టి మళ్ళీ దాన్ని ఏపీలో అంత స్థాయికి తీసుకువెళ్ళే ఆలోచన ఉందంటారా? ముఖ్యంగా ఎందుకు ఆయన పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? ప్రధానంగా జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా ప్రయోగం చేశాడు. కమ్యూనిస్ట్ పార్టీలు ఏదో ప్రయోగాలు మొదటి నుంచి చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ తెలుగుదేశానికి భిన్నంగా ఈ రెండు పార్టీల యాటిట్యూడ్కి భిన్నంగా ఒక మంచి వేదిక కావాలనే కోరిక బలమైన సంఖ్యలో ఉంది. చిరంజీవి గారు పార్టీ పెడితే 18% ఎందుకు వచ్చినాయి? పవన్ కళ్యాణ్ అస్త్రసన్యాసం చేసి విచిత్ర రాజకీయాలు చేస్తున్నారు, 6-7% ఎందుకు అవుట్లేస్తున్నారు? ఇవన్నీ చూస్తే ఒక గణనీయమైన సంఖ్యలో ప్రజలు ఈ రెండు పార్టీల పట్ల వెక్స్ ఉన్నారు. అయితే వాళ్ళు గెలిపించేంత వెక్స్ కాకపోవచ్చు ఆ సంఖ్య, కానీ దాన్ని సస్టైన్ పాలిటిక్స్ నడిపితే ఖచ్చితంగా ఆల్టర్నేట్ అవుతారు. అది పవన్ కళ్యాణ్ రూపంలో ఒక అవకాశం జరిగింది, కానీ ఆయన చేతిలో ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన ఆల్టర్నేటివ్ కాలేకపోయినాడు. ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారు ఖచ్చితంగా ఒక మంచి ఆఫీసర్గా పేరుంది, విషయాన్ని స్పష్టంగా చెప్పగలడు. అయితే ఆయనకి ప్రత్యేక సవాలు ఉన్నాయి. 24 ఎన్నికలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా ఆ పార్టీకి అనుకూలమా, ఈ పార్టీకి వ్యతిరేకమా? నిజాలు మాట్లాడినా ఏదే రాజకీయ విశ్లేషణ మనం ఏం చేసినా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఒక రాజకీయ వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ఆయన నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు. ఆయన మధ్య జగన్తో చేరిపోతాడని ప్రచారం కూడా జరిగింది కదా. కాబట్టి నిర్మోహంగా మాట్లాడితే వచ్చే సమస్య ఇది. కాబట్టి జయప్రకాష్ మన నారాయణ గతంలో వచ్చిన సమస్య ఈయన కూడా ఏమొస్తుందంటే ఈయన ప్రభావం ఎవరి మీద పడుతుంది. ఇప్పుడు ఎంత మన లక్ష్మీనారాయణ వల్ల ఎవరు ఓడిపోతారు అంటారు, ఆయన గెలుస్తాడు ఊరు అంటారు. ఆయన పోటీ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటారు. నష్టం వచ్చినోడు తిడతాడు, లాభం వచ్చినోడు పొగడతాడు. ఇది ఆయనకు మొదన్న కర్తవ్యం. కాకపోతే ఈ రాష్ట్రంలో ఒక మిడిల్ క్లాస్లో కానీ వీళ్ళు ఒక అవేర్షన్ ఉంది ఈ రాజకీయ పార్టీ పట్ల. వాళ్ళకి ఆయన వేదికగా మారతాడు అని అనుకుంటున్నాను. అయితే ఈయన 24 టార్గెట్గా పెట్టుకుంటే మాత్రం సక్సెస్ కాలేడు. ఆఫ్టర్ 24 తర్వాత కూడా ఆయన సస్టైన్ పాలిటిక్స్ నడిపితే ఒక నిర్మాణాత్మక వేదిక అవుతుంది. ఓపిక్గా రాజకీయాలు చేస్తే ఒకనాటికి అది ప్రత్యామ్నాయంగా మారుతుంది. అంత ఓపికగా ఆయన ఉంటాడో లేదో మనకు తెలియదు. సమాజం మాత్రం అలాంటి ఓపికైన వ్యక్తి కావాలని కోరుకుంటారు. ఆయన ఉంటే సంతోషం. సార్, ఫైనల్గా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి జన సైనికులు కోరుకుంటున్నారు. అట్ ఏ టైం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు, ఆయన ఆల్టర్నేటివ్ రాజకీయ నాయకుడిగా ఒక ముద్ర అయితే వేయేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, లేదంటే ఇతర రాజకీయ పార్టీలకి, ముఖ్యంగా వైసీపీకి సంబంధించి. అంటే ఇప్పుడు ఇటీవల హరిరామ్ జోగయ్య కావచ్చు, లేదంటే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు, కాపు ఉద్యమ నేతలంతా కూడా ఎందుకు కాపుల్ని ముఖ్యమంత్రి చేసే ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలకు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి నాయకత్వానికి కానీ చంద్రబాబు కానీ లేదు, కేవలం వాడుకొని పక్కన పెడుతున్నారు. దీనిపైన పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వాలి, అసలు ముఖ్యమంత్రి అభ్యర్థా కాదా అనే దీనిపైన. నిజంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి హోదా పవన్ కళ్యాణ్కి ఉందంటారా? రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారిది సూసైడ్ పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అరుదైన అవకాశం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు ఆల్టర్నేటివ్గా ఉంటే సరిపోయింది. 2014లో పోటీ చేయకుండా పోవడం, 2019లో విన్యాసాలు చేయడం, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అనడం, ఇవన్నీ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఏనాడు చేయలేదు. ప్రజలు కోరుకుంటున్నారు, ఆయన కోరుకోవట్లేదు, ఆయన దేశ రాజకీయాలు చేయట్లేదు. మీరు గమనంలో ఉండండి, విశాఖపట్నంలో మొన్న జరిగిన 3 యోగాల యాత్రలో లోకేష్ గారి తర్వాత మాట్లాడారు కదా. వారం ముందు ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు? ముఖ్యమంత్రి ఎవరు అనేది నేను చంద్రబాబు కలిసి నిర్ణయిస్తామని చెప్పినాడు. వారం తర్వాత ఏం చెప్పినాడు? మన ఆయన ముఖ్యమంత్రి అని చెప్తూ ఇంకో కీలక వ్యాఖ్య చేశాడు, ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలుసు అన్నాడు. అంటే ఇప్పుడు ఆ మాట మాట్లాడితే రేపు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా అయితే నష్టం వస్తుందని తెలిసి కూడా లోకేష్ ఆ మాట్లాడినంటే వీళ్ళ మధ్య అవగాహన ఉన్నట్టే కదా. ఇప్పుడు ఎవరు నమ్ముతారు పవన్ కళ్యాణ్ని? కాబట్టి ఆయన డిగ్రేడ్ చేసుకుంటున్నాడు. ఇది మొదటి తప్పు. రెండో తప్పు ఏంటంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత న్యూట్రల్ రాజకీయాలు చేసి ఉండాలి. వాళ్ళు నీ దగ్గరకు వస్తే ఒక రకంగా ఉంటుంది. నువ్వు పోయి జైలుకి ఏమైనా ఆయన స్వతంత్ర సమరంలో పోలా, ఒక అవినీతి కేసులో పోయినాడు, మంచి చెట్ల తర్వాత నిర్ణయిస్తాయి. ఆ టైంలో నువ్వు అన్కండిషనల్ మద్దతు ఇచ్చేసినావు. రెండోది ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా తిట్టడం ద్వారా నిన్ను అభిమానించే వాళ్ళకి 2 సిగ్నల్స్ ఇచ్చాడు. జగన్ మన శత్రువు, అది బాగా ఇచ్చేసినాడు. రెండోది ఏమి ఇచ్చాడు? మనం ఒంటరికి పోటీ చేస్తే గెలవం. అది కూడా చెప్పాడు చాలా మనం ఒంటరికి గెలవం, జగన్ మన శత్రువు చెప్పి తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా రాజకీయంగా అభ్యర్థులు నిర్ణయించలేదు. కారణం ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం జగన్ తిట్టిచేసి ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఉంటే నాతో ఉండాలి, పోయినా కూడా నీ అభిమానులు నాకే ఓటేయాలి. ఎందుకంటే జగన్ మీద వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ వేస్తే గెలవడానికి ఆయనే చెప్పేసినాడు. కాబట్టి చంద్రబాబు స్ట్రాటజీ కరెక్ట్. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీడియాతో, ఆయన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆయన అభ్యర్థులను ఫైనలైజ్ చేయడు,
పవన్ కళ్యాణ్ విషయం తేల్చాడు. ఈయన అంత లోపల జగన్ తిట్టాల్సిన తిట్టేస్తాడు. ఏనుగు పోలినప్పుడు ఉంటే నాతో ఉండాలి, లేకపోతే పోవాలి. ఇంకా ఆయన సీట్లు ఎవరు ఇస్తారు? ఫైనల్ గా మీరు అన్నట్టు ప్రశాంత్ కిషోర్ కాదు వ్యూహకర్త, చంద్రబాబు. చంద్రబాబు అబ్సల్యూట్లీ ఏరకర్త. ఇప్పుడు నిన్న అన్నాడు కదా, నేను ప్రజల ద్వారా సేకరిస్తాను అభ్యర్థుల విషయం అన్నాడు. గుర్తుందా మీకు? జగన్మోహన్ తిడుతూ దీని అర్థం ఏంటో తెలుసా? ఇప్పట్లో నేను అభ్యర్థులను ఫైనలైజ్ చేయను అని చెప్పడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అభ్యర్థి చేస్తే ఆయన 34 ఇయ్యాలిగా, ఇస్తే ఆయన కోపాడు, ఈయన కోపడతాడు. ఇప్పుడు కాబట్టి లాగి చివరకు ఆయనకు విక్సెస్ చేసి నోటిఫికేషన్ వేసిన తర్వాత నీకు 10-20 ఇస్తానని చెప్పి, ఈకపోతే నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయనకైనా పంపిస్తారు. అంతలోపల పవన్ కళ్యాణ్ అభిమానులందరూ మనోడు ఎట్ట గెలవడు కాబట్టి ఆయన ఓట్లని పవన్ కళ్యాణ్ ఓట్లని ఆయనకి కూడా వేయడు. మళ్ళీ చివరి పవన్ కళ్యాణ్ కూడా వేయడు, చంద్రబాబుకి వేస్తారు. అప్పుడు అనివార్యంగా దిగాల్సి వస్తుంది. ఫస్ట్లో పవన్ కళ్యాణ్ న్యూట్రల్గా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రెజర్ గ్రూప్గా ఉండేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు దయ ఆయన ప్రాప్తం, ఎన్ని సీట్లు ఇవ్వాలనేది. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ స్వయం కృత అప్రాప్తం చేసుకున్నారు. ఒక ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ అవుతాడు అనుకుంటే అది కాలేకపోవడం అనేది దురదృష్టకరం. చూస్తున్నాం కదా, గత ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసినటువంటి వైసీపీకి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో రావడం వెనక పెద్ద రాజకీయ శక్తులు ఏమీ లేదు, అంటే పక్కా ప్లానింగ్ అయితే ఏం లేదు. అది కంప్లీట్గా బిజినెస్ మైండ్తోనే ప్రశాంత్ కిషోర్ ఆడుతున్నటువంటి డ్రామా అయిండొచ్చు, అంటే వివిధ రాజకీయ పార్టీలు నడిపిస్తున్నటువంటి వ్యూహం అయిండొచ్చు. సో దానివల్ల వచ్చేటువంటి నష్టం లేదు, లాభం లేదు. యథావిధిగా ప్రజలు ఏ విధంగా అయితే ఓట్లు వేస్తారో ఆ రకంగానే ఎలక్షన్ జరుగుతాయని చెప్పి కూడా పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.